చంద్రమాన చతుష్కాలు మొత్తం 4 ఉంటాయి. అంటే 29/1/2 రోజుల్ని మనం 7 రోజులు, 7 రోజులుగా 4 భాగాలు చేసుకుంటే అమావాస్య నుంచి మరియు మరియు మరలా అమావాస్య వరకి ఉన్న కాలాన్ని చంద్రమాన చతుష్కాలు అంటారు. మొదటి చతుష్కం అమావాస్య నుండి శుద్ధ సప్తమి వరకు చంద్రవంక నుండి అర్ధచంద్రాకారానికి మారే దానిని మొదటి చతుష్కం అంటాం. అంటే అమావాస్య నుండి శుద్ధ సప్తమి వరకు చంద్రవంక నుండి అర్ధచంద్రాకారానికి మారతాడు చంద్రుడు. రెండవ చతుష్కము దీన్ని గుబ్బ దశ అంటాం. శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు ఉంటుంది. అప్పుడు చంద్రుడు మూపు ఆకారంలో ఉంటాడు. మూడో చతుష్కము గుబ్బ దశ నుంచి బహుళ సప్తమి వరకు చంద్రుడు అర్ధచంద్రుడుగా మారతాడు. అంటే రెండవ చతుష్కంలోనే మూపు ఆకారంలో ఉంటాడు. మూడో చతుష్కంలోనే అర్ధచంద్రుడుగా అర్ధచంద్రాకారంలో ఉంటాడు. నాలుగో చతుష్కము అర్ధచంద్రుడు చంద్రవంక రూపంలోకి మారే విధానాన్ని నాలుగో చతుష్కం అంటాం. దీన్నే కొత్త చంద్రుడు, న్యూ మూన్ లేదా అమావాస్య చంద్రుడు అంటాం. ఇలా 4 చతుష్కాలు ఉంటాయి. ఈ 4 చతుష్కాలు చంద్రుల్లోనే జరిగే 29 రోజుల 29/1/2 రోజుల ఆ యొక్క సమయాన్ని చంద్రమాన చతుష్కాలు అంటారు.